అంటున్నాడు. అంటే ఈ రోజులో మనం ఎవరి మీద ఆశ పెట్టుకుంటామండి? ఏదైనా చిన్నపిల్లలు అయితే తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకుంటారు. నాకు అది 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 ఇస్తాం, మా డాడీ ఇస్తారని అన్నారని. కానీ దేవుడి మీద ఆశ పెట్టుకున్నవారు ఎప్పుడు కూడా నిస్పృహకు కానీ లోటు కానీ చెందరు. కానీ ఈ 18వ కీర్తనలు దావీదు భక్తుడు అంటున్నారు, నా శైలము, నా కోట, దేవుడి మీద ఆశ పెట్టుకున్నారు. ఇక మనం కూడా గుర్తు చేసుకున్నట్లయితే నిజమైన విశ్వాసం దేవుని మీద ఆధారపడి చూడకముందే నమ్ముతుంది. సహజంగా మనం అడిగింది మనకి లభించడానికి ఏదో ఒక సూచన కనిపించాలి అనుకుంటాము. అయితే మనం విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుని మాట తప్ప మరే సూచన మనకి అవసరం లేదు. ఆయన మాట ఇచ్చాడో ఇక మన నమ్మిక చొప్పున మనకి జరుగుతుంది. మనం నమ్మము కాబట్టి చూస్తాము. ఈ విశ్వాసమే ఈ ఇబ్బందులలో మనకి ఆదరణగా ఉంటుంది. పరిస్థితులన్నీ దేవుడిచ్చిన మాటకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనల్ని నిలబెడుతుంది. కీర్తనకారుడు అంటాడు, సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుదును అంటాడు. తన ప్రార్థనకి జవాబును ఇంకా చూడలేదు, కానీ చూస్తానని నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకమే అతని సొమ్మసిల్లిపోకుండా చేసింది. చూస్తున్నామన్న నమ్మిక ఉంటే అది మనల్ని నిరుత్సాహానికి గురి కాకుండా చేస్తుంది. అసంభవాలను కొన్నటువంటి చూసి నవ్వుతాము. ఇబ్బంది నుండి మానవపరంగా విడుదల లేదనుకున్న సమయాల్లో ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసే దృశ్యాన్ని ఆనందంతో వీక్షిస్తాము. సరిగా ఇలాంటి తీవ్రమైన కష్ట సమయాలలో మన విశ్వాసం అభివృద్ధి చెంది బలపడుతుంది. ఆందోళన చెందిన ప్రతి ఆత్మలారా, సుదీర్ఘమైన రాత్రులలోనూ విసుగు చెందించే పగటి వేళల్లోనూ ఆయన మిమ్మల్ని మర్చిపోయాడేమోనన్న భయపడుతున్నారా? ఆతృతగా ఆయన కోసం ఎదురు చూస్తున్నారా? మీ తల ఎత్తండి. మీ దగ్గరికి వస్తున్న విడుదల కోసం ఇప్పుడే ఆయనని స్తుతించండి. దావీదు భక్తుడు స్తుతించాడు. స్తుతిలలో ఉన్న శక్తి మనం విడుదల పొందుకుంటాం. దేవుడి పైన నమ్మకం ఉంటుంది. దేవుడే మన ఆధారమై ఉంటాడు. కాబట్టి దేవుడు మనల్ని